పవిత్రమైన కార్తీక మాసంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన తొలి సోమవారం కోసం శివాలయాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. పెందుర్తి మండలం సిరిపల్లి గ్రామంలో ఉన్న పురాతన శివాలయంకు ఎంతో చరిత్ర ఉంది. 200 ఏళ్లు పైగా చరిత్ర కలిగిన శివాలయంలో శివుడు స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ భక్తులు స్వామివారిని కోరిన కోరికలు నెరవేరుతాయన్నది ప్రగాఢ విశ్వాసం. అప్పట్లోనే స్వామివారు ఆభరణాలు దొంగలు పట్టుకొని వెళ్తుండగా విచిత్రంగా వేపగుంట వద్ద పోలీసులకు చిక్కడం గమనార్హం కాగా స్వామివారికి ముందుగా నైవేద్యం రాయన్వానిపాలెం గ్రామస్తులు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ప్రజాప్రతినిధులు తాము తలపెట్టే కార్యక్రమాలు ఇక్కడ నుంచే ప్రారంభించడం విశేషం. ఆలయ ప్రధాన అర్చకులు కోనేటి నరసింహారావు స్వామి మాటల్లో అప్పట్లో పెద్ద ఊరి ఉండేదని, ఊరిలో 2 భక్తులకు ఈశ్వరుడు కలలో కనిపించి తాను ఇక్కడ వెలిశానని చెప్పడంతో ఉదయాన్నే వారు స్వామివారు చెప్పిన ప్రాంతంలో చూడగా శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలు లభ్యమయ్యాయి. వారు ఊరిలో అందరికీ ఈ విషయం చెప్పడంతో గ్రామస్తులు ఈ విషయాన్ని అప్పటి విజయనగరం మహారాజు విజయ రామరాజుకు సమాచారం అందించగా విజయనగరం మహారాజులు వచ్చి చూశారు. ఊరికి దగ్గరలో ఉంటే బాగుంటుందని రాజుగారు సూచించడంతో శివలింగాన్ని తవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఎంత తవ్వినా 7 నిలువున నమస్తే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. నమస్కారం అండి. ఇక్కడ సరిపల్లి శివాలయం స్వయంభూ శివాలయం. నేను శివశ్రీ కోనేటి నరసింహారావు స్వామి ఇక్కడ ప్రధాన అర్చకుడిగా సేవ చేస్తున్నాము. అలాగే ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే, గత 200 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఒక ఊరుండేదనేసి మా పెద్దలు, మా తాతలు, తండ్రులు చెప్పిన విధానం నేను చెప్పడం ఏమిటంటే, ఈ చుట్టుపక్కల కూడా పెద్ద ఊరుండేది. ఈ ఊరు మధ్యలో ఒక 2 స్వాములు కనిపించి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను సుమా, మీరు ఒకసారి వెతికి చూడండి అని చెప్పగా వాళ్ళిద్దరూ వచ్చి ఈ తుప్పలు డొంకలు అన్నీ తీయగా అక్కడ శివలింగం, అలాగా వినాయకుడు, పార్వతీదేవి, నందీశ్వర స్వామి వీళ్ళందరూ కూడా అక్కడ ఉండడంలో వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఊరంతా కూడా మాకు ఇలాగా కల్లో కనిపించి స్వామివారు ఉన్నారనేసి ఊరందరికీ చెప్పుకోగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామివారిని చూసి ఆ హయాంలో విజయనగరం మహారాజుల హయాంలో వాళ్ళకి టెలిగ్రామ్ చేసి వచ్చి చూడగా వాళ్ళు పెద్దలు రాజులందరూ కూడా వచ్చి ఇక్కడ చూడగా అక్కడ శివలింగం, అక్కడక్కడ వినాయకుడు, పార్వతీదేవి, నందీశ్వర స్వామి వీళ్ళందరినీ చూసి ఇది మనం ఇక్కడ తీసి పెట్టేది కాదు, ముందు మన రాజుగారికి టెలిగ్రామ్ చేయాలనేసి వాళ్ళకి చెప్పగా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఊరికి కొంచెం దగ్గరలో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం మీద అది లింగాన్ని తవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తుంటే ఎంత తవ్వినా సరే 7 నిలువులు ఆ లింగం అలాగే కిందకి ఉంటూ తవ్వుతూ ఉండగా అక్కడ విజయనగర మహారాజు కోటలో ఏదో గడ్డి కుప్పలు కాలిపోతున్నాయి, పశువులు చనిపోతున్నాయి అని మెసేజ్ రాగా ఇది స్వామివారి అనుగ్రహంలా, ఇది ఒక స్వామివారి నిరూపణ అనేసి ఇది మనం ఇక్కడ తీసేది కాదు, ఇక్కడే ప్రతిష్టాపన చెయ్యాలి అనేసి అప్పుడు ఆ రాజులు చెప్పగా ఇక్కడే ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే ఒకప్పుడైతే ఆ వినాయకుడు, పార్వతీదేవి విగ్రహాలు గర్భగుడిలో లోపల ఉండేవి. ఈ పక్కన ఈ ఎడమ కుడి పక్క కూడా వినాయకుడు, పార్వతీదేవి తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఎదురుగా స్వామివారి నందీశ్వరుడు అలా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ గత 200 సంవత్సరాలకి కిందటే ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూ స్వామివారు అంటే స్వామివారికి బ్రహ్మసూత్రం రేఖలు కూడా ఉంటాయి. మీరు గమనించారో